పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. రాష్ట్రాల వారీగా పార్టీ ఇన్ఛార్జ్లని మార్చే ఆలోచన చేస్తోంది అధిష్టానం. ఇక తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి దీపాదాస్ మున్షికి ఇక్కడ నుంచి అవుట్ చేయబోతోంది. ఈ స్థానంలో మరొకరు నియమించబోతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే తెలంగాణ కేరళ రాష్ట్రాలకు ఇన్ఛార్జిలుగా దీపాదాస్ మున్షి వ్యవహరిస్తున్నారు. తెలంగాణ కొత్త ఇన్ఛార్జిగా ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ నియమించబోతోంది అధిష్టానం. ప్రస్తుతం అటు భూపేష్ బఘేల్తో పాటుగా అశోక్ గెహ్లాట్, జైరాం రమేష్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఏఐసిసిలో కూడా భారీ మార్పులకి అధిష్టానం కసరత్తు చేస్తోంది. ప్రధాన కార్యదర్శులను కూడా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో జోరుగా ఇప్పుడు ఈ ప్రచారం జరుగుతోంది. దీపాదాస్ మున్షిని ఇక్కడి నుంచి పంపించేయబోతున్నారు. దీపాదాస్ మున్షి స్థానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ లేదా అశోక్ గెహ్లాట్, ఆ తర్వాత జైరాం రమేష్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ముఖ్యంగా భూపేష్ బఘేల్ని పక్క రాష్ట్రమే కాబట్టి ఇన్ఛార్జిగా నియమిస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన పార్టీ చేస్తోంది. ముఖ్యంగా దీపాదాస్ మున్షి కూడా ఇటీవల కాలం అనేక విమర్శలకు, ఒక నెగిటివ్ టాక్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మిగిలారు. పూర్తిగా శాశ్వతంగా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఏకైక ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి పేరు ముట్ట కట్టుకున్నారు. ఇదే కాకుండా టికెట్ల వ్యవహారంలో కూడా దీపాదాస్ మున్షి తాను ఒంటరిగా వ్యవహారం చక్కబెడుతున్నారు. ఒంటరిగానే తానంతా కూడా ఈ రకంగా చేస్తారంటూ కూడా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల్లో కూడా దీపాదాస్ మున్షి తన చేతువాటం చూపిస్తున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పక్కనే నిత్యం ఉండడంతో ఆవిడ కేవలం రాష్ట్ర పార్టీకి ఇన్ఛార్జీలు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో మెంబర్గా ఉన్నారనే ఒక అనుమానం, ఒక క్వశ్చన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అటు కార్యకర్తల్లో, నాయకుల్లో కూడా మొదలైంది.